ఖాకీలే కామాంతులుగా మారుతున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సింది పోయి వారినే కాటేస్తున్నారు. కొంతమంది సిబ్బంది నీచమైన పనులు చేసి డిపార్ట్మెంట్కే మచ్చ తెస్తున్నారు. విజయనగరం జిల్లాలో హోంగార్డులు చేసిన పనులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 5 నెలల కిందట పూసపాటి రేగ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తితో పాటు ఉన్న మహిళను బెదిరించి హోంగార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన మరువక ముందే నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అదే తరహా ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంటను బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కీచక హోంగార్డ్. గుర్ల మండలానికి చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి సమీపంలోని కొండవెలగాడ రియల్ ఎస్టేట్ లో మాట్లాడుతూ ఉండగా బండపల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేస్తున్న చంద్రంపేటకు చెందిన సురేష్ వారిని గమనించి బెదిరించాడు. తాను ఎస్ఐనంటూ చెప్పి ఫోన్లు లాక్కున్నాడు. అక్కడి నుంచి యువకుడిని పంపేసి ఇంటి దగ్గర దించుతానని చెప్పి యువతిని బైక్ పై ఎక్కించుకుని చంపావతి నది పరివాహక ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానన్నాడు. హోంగార్డ్ ఘాతుకంపై బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి బుధవారం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేశారు. నిందితుడిని పూర్తిగా విధుల నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు. నిందితుడికి శిక్ష పడే విధంగా అన్ని రకాల చర్యలు చేపడతామని తెలిపారు. విధి నిర్వహణలో పోలీసులు క్రమశిక్షణ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవరైనా అనైతిక చర్యలకు పాల్పడినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.